డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గం 3వ భాగం వాల్యూమ్ 3 మన దాంట్లో 9వ భాగం 2/10/20. తెలుగు సాహిత్యంపై బాపూజీ ప్రభావం అనే శీర్షిక కింద ఆయన నిన్న కొంత చెప్పారు. మరి గాఢమైన చదువరి, చక్కని అనువాదకుడు, నేర్పుగల సంపాదకుడు. 1929లో ఇద్దరు భారతీయ వ్యక్తులు వేరువేరు పనుల మీద గాంధీజీని వచ్చి సబర్మతి ఆశ్రమంలో కలిశారు. వారిలో ఒకరు తర్వాత కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పంజాబ్ ప్రాంతం ఆంగ్ల రచయిత ముల్కరాజ్ ఆనంద్ కాగా, మరొకరు వ్యవసాయం, రైతు, ప్రకృతి వనరుల వస్తు వినియోగం, దుబారా వంటి విషయాలకు సంబంధించి గాంధీ ఆలోచనలను సిద్ధాంతాలుగా రూపకల్పన చేసి దక్షిణ భారతదేశం మధురై ప్రాంతానికి చెందిన దళిత క్రైస్తవ మేధావి జేసీ కుమరప్ప. ముల్కరాజ్ ఆనంద్ తన నవలను చర్చించి తిరిగి రాయాలని, జేసీ కుమారప్ప తన సిద్ధాంత గ్రంథానికి ముందు మాట రాయించుకోవాలని గాంధీజీని ఒకే సంవత్సరం వేరువేరుగా కలిశారు. పాకీ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి ఒకరోజు దినచర్యను నవలగా తీసుకొని ముల్కరాజ్ ఆనంద్ తన ది అన్టచబుల్ అనే నవలను రచించారు. అప్పటికే ఆయన గాంధీజీ నిర్వహించిన యంగ్ ఇండియా పత్రికలో అస్పృశ్యుల గురించి, దళిత జాతుల గురించి కొన్ని వ్యాసాలు చదివి ఉన్నారు. లండన్ నుంచి బొంబాయి వచ్చి నేరుగా మరుసటి రోజునే గాంధీని కలిశారు. ఈ సంకలనంలోని ఈ వ్యాసంతో పాటు 33 వ్యాసాలను పుత్తూరు పుల్లయ్య అనువాదిస్తే అన్నపూర్ణ పబ్లిషర్ 1970లో గాంధీ మహాత్ముడు 100 ఏళ్ళు అనే గ్రంథంగా ప్రచురించారని ఈయన చెప్తున్నారు. నాకు ముల్కరాజ్ ఆనంద్ అంటే ఇలా గాంధీజీతో లోతుగా చర్చించిన తర్వాత ముల్కరాజ్ ఆనంద్ ది అన్టచబుల్ అనే నవలను ముందు కోసం అందజేశారు. నవల పూర్తిగా చదివిన తర్వాత దాదాపు 3వ వంతు నిడివి తగ్గించమని ఆ వివరాలు వివరిస్తూ సూచనలు చేయటంతో పాటు ముందు మాటను కూడా గాంధీ రాశారు. పూర్తయిన తర్వాత ప్రచురణ ఆలస్యం అవుతుంటే గాంధీజీ ఒక పబ్లిషర్కి చెప్పి పుస్తకం త్వరలో వచ్చేలా చూశారు. కనుక తర్వాత అది అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అనంతర కాలపు భారతీయ ఆంగ్ల రచనా ప్రపంచంలో ముల్కరాజ్ ఆనంద్, రాజారావు, ఆర్కే నారాయణ్ రచయితల త్రయంగా పరిగణిస్తారు. ముల్కరాజ్ ఆనంద్ ది అన్టచబుల్ 1934, రాజారావు కాంతాపుర నవల 38, ఆర్కే నారాయణ్ వెయిటింగ్ ఫర్ ద మహాత్మా 1955 నవలలు గాంధీజీ జీవన సిద్ధాంతాల వస్తువుగా చేసుకొని రూపుదిద్దుకొన్నారు. వీరి ప్రభావం భారతీయ ఆంగ్ల రచయితలపై, జాతీయ భాషా రచయితలపై ఎంతో ఉంది. కుమరప్ప 1931లో స్వాతంత్ర సమర యోధుడిగా
జైలు శిక్ష కూడా అనుభవించి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం 1931 ఆగస్టు నెలలో గాంధీజీ మహదేవ్ దేశాయ్ లండన్ వెళ్ళిన సమయంలో యంగ్ ఇండియా పత్రిక ఎడిటర్గా బాధ్యతలు కూడా కుమారప్ప తీసుకున్నారు. అందులో చేసిన రచనల కారణమై 2.5 ఏళ్ళు కారాగార శిక్ష కూడా ఆయన బహుమతిగా పొందారు. పర్యావరణం, గ్రామీణాభివృద్ధి సంబంధించిన గాంధీజీ ప్రతిపాదించిన పునర్నిర్మాణ ప్రణాళిక శ్రమ చేసిందంతా కుమారప్పే. దాదాపు ఏకకాలంలో 2 విభిన్న నేపథ్యాలు కల రచయితలను గాంధీజీ ఎలా ప్రభావితం చేశారో చూశాం కదా. గుజరాతీ, హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, మలయాళ, కన్నడ, తెలుగు ఇత్యాది భాషలలో గాంధీ ప్రభావం అంత విశేషంగా కనపడుతుంది. రచయితగా గాంధీ విధానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. తన రచనలో ఒక్క మాట కూడా గాంధీ గాఢంగా యోచించకుండా ప్రయోగించలేదని, ఒకరిని మెప్పించాలని కానీ, బుద్ధిపూర్వకంగా కానీ, అతిశయోక్తిగా కానీ ఏమీ రాయలేదని, రచన తనకు సంయమనాన్ని అవలంబరించిన తన ఆత్మకథలో గాంధీజీ ప్రకటించారు. తర్వాత గాంధీజీ మంచి రచయితే కాదు, గాఢమైన చదువని, అంటే ఫెరోషియస్ రీడర్ అంటారు. నేర్పుగల సంపాదకు, చక్కని అనువాదకు, తన రచనలు తానే ఆంగ్లంలో అనువదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే టాల్స్టాయ్, జాన్ రస్కిన్ వంటి వారి రచనల అనువాదం చేసిన సందర్భాలు కూడా కనపడతాయి. వాస్తవికమైన విషయాలు చెబుతూనే ఆయనకు అలంకారికమైన శైలి కూడా బాగా సాధ్యమైపోయింది. టు ది హంగ్రీ గాడ్ షుడ్ అపియర్ ఇన్ షేప్ ఆఫ్ బ్రెడ్ అన్నాడు. అన్నార్థుడి దైవం ఆహార రూపంలో దర్శనమివ్వాలి అని అనగలరు సాహసి గాంధీ. తాబార్ ప్రాంతంలో ఒక బహిరంగ సభలో కౌముది అనే బాలిక తన ఆభరణాలు కానుకగా ఇచ్చిన ఆటోగ్రాఫ్ అడిగితే గాంధీజీ, నువ్వు త్యజించిన ఆభరణాల కంటే నీ త్యాగబుద్ధి ప్రశస్తమైన ఆభరణం అని రాసి సంతకం పెట్టారు. తమ మతంలో చేర్చుకోవాలని వీధుల్లో ప్రచారం చేసేవాళ్ళని తాను ఆమోదించలేదని అంటూ గులాబీ పువ్వు సుగంధాన్ని మాత్రమే ప్రసరింపచెయ్యాలి, దానికి ప్రచారం అక్కర్లేదు, ఆ పువ్వుకు సుగంధమే దాని ప్రవచనం అని కూడా గాంధీ వ్యాఖ్యానించి 1939 డిసెంబర్ 23 తేదీ సంచిక హరిజన్ పత్రికలో గాంధీజీ ఇలా రాశారు: నేను వాడిన క్యావిల్ అనే క్రియకు తప్పులు అంటగడుతూ విమర్శించమని అర్థం ఉన్నదని, ఇది ఆ సందర్భానికి తగింది కాదని ఈ పాఠకుడు సూచించారు. ఇంగ్లీష్ మాటలను నేను చాలా జాగ్రత్తగానే ఉపయోగిస్తాను, అయినా ఎంత శ్రద్ధ వహించినా ఈ విదేశీ భాష నాకు పూర్తిగా స్వాధీనం కాకపోవటం వల్ల ఇటువంటి తప్పులు వస్తూనే ఉంటాయి. ఆ మాటకు నిఘంటువులో అన్న అర్థం ఇంతకు ముందు నాకు తెలియదు. ఆ మాటను ఎక్కడో చదివాను, సంభవించిన అభ్యంతరం చెప్పడం అది దాని అర్థమని అనుకుంటూ అప్రయత్నంగా నేను ఆ పాటను తప్పుగా ప్రయోగించినందుకు పాఠకుడి క్షమాపణ తెలిపాడు అని రాశారు. గాంధీ మహాత్ముడు బయలుదేర పత్రికలు అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న రోజు దక్షిణాఫ్రికా కూడా భారతదేశంలాగా బ్రిటిష్ పాలనలో చిక్కుపడి ఒక బడుగు నిరాయుధైన భారతీయ దక్షిణాఫ్రికా వలస రాజకీయ భారతీయ కష్టాలను కడతేర్చాడనే విషయాలు కథలు గాథలుగా ఈ నేల వినిపించటం ప్రారంభించారు.
పురాణ కథలతో పులకితమయ్యే ఈ సమాజం వేర్వేరు భాషలు మాట్లాడిన సహజ స్పందనలో మాత్రం ఒకటిగా ఒకేలా నినదిస్తుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగే జీవితంలో ఎటువంటి పోరాట సామగ్రి లేకుండా సాధించిన దక్షిణాఫ్రికా మహా విజయం గురించి తెలిసి ఆ నాయకుడి ఆ మహావిష్ణువుగా భావన చేయటంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదంటాడు నాగసూర్. 1914 జూలై 18 దక్షిణాఫ్రికా గాంధీలో విజయ చరిత్రను లిఖించడం పూర్తి చేసుకొని ఆ ప్రజలకు వీడ్కోలు చెప్పారు. అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్ళి చికిత్స పొందుతున్న తన గురువు గోపాలకృష్ణ గోఖలే మార్చి 9, 1866లో 19 ఫిబ్రవరి 1915లో కలిసి అంటే గోఖలే గారు పుట్టిందని అదే సంవత్సరం డిసెంబర్ 19 అక్కడి నుంచి మన దేశం వైపు ప్రయాణమయ్యారు. 1915 జనవరి 9 ఓడలో గాంధీజీ బొంబాయి చేరారు. అదే సంవత్సరం మేలో అహ్మదాబాద్ దగ్గర కొచ్రాబ్ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభం. గోఖలే సలహాను అనుసరించి భారతదేశమంతా 3వ తరగతి రైలు బోగీలో 1 ఏడాది పాటు పర్యటించి గాంధీయే ప్రజలను వారి తీరును అధ్యయనం చేసి అదే సమయంలో ఆయన ఈ భారతీయ సమాజానికి పరిచయం చేసినట్టయింది కూడా. భాష తెలియని చోట అంచనాలు ఎక్కువైన వేళ పురాణ సదృశ్యమైన భావాలు విరివిగా రెక్కలు విప్పటం సహజమే. కనుక ఈ కారణంగా కూడా ఉత్తరాది కన్నా దక్షిణాదిలో గాంధీజీ ప్రభావం ఎక్కువని సూత్రీకరించిన మనం ఆశ్చర్యం పడక్కల్లా. కాకపోతే భరతఖండపు పశ్చిమ తీరపు ఉత్తర కొస మనిషి శాంతి అహింసల మురళీ నాదాన్ని, అటు దక్షిణ తీరపు దక్షిణ కొస ప్రజల మనసులు ఎలా మేళవించి బృందగానం చేస్తాయి. 1915లో సబర్మతి ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. నెల్లూరులో దగ్గరలో ఉన్న పల్లిపాడు గ్రామవాసి గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు అయిన చతుర్వేదుల వెంకట కృష్ణయ్య, అతివాదులైన బాలగంగాధర్ తిలక్, ఆయన తెలుగు ప్రాంతపు అనుచరుడు వెన్నెల కంటి రాఘవయ్య మొదలైన వాళ్ళ ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. పోరాటశీలి కొడక కనకమ్మ బ్రిటిష్ పోలీసుల కన్ను కప్పి తమ మందుగుండు సామగ్రి దాచుకోవడానికి 14 ఎకరాల భూమి పల్లిపాడులో పినాకిని పెన్నా నది ఒడ్డున కొండ, కలకత్తాకు దగ్గరలో గంగా నది ఒడ్డున ఉన్న మడిక్ టోలా గార్డెన్ సంగతులు అప్పట్లో సంచలనం రేపాయి. ఈ విషయమే పొనక కనకమ్మ ప్రేరేపించాయి అంటారు. అయితే బ్రిటిష్ పోలీసుల దాడి బాగా పెరిగినప్పుడు వెంకటకృష్ణయ్య ఈ తీవ్రవాద కలాపాలు తగ్గించి 1915లో పూనాకి అప్పుడు గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యుడైన దిగుమర్తి హనుమంతరావు వెంకటకృష్ణయ్య అనుకోకుండా కలిశారు. తర్వాత గాంధీజీ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై సివి కృష్ణయ్య సబర్మతి ఆశ్రమంలో చేరారు. అదే సమయంలో మళ్ళీ తనకు తెలిసిన ప్రకృతి వైద్యుడు నిపుణులైన దిగుమర్తి హనుమంతరావు అక్కడ కలిశారు. వాంతో వారి మిత్రత్వం బలపడి ప్రఖ్యాత చిత్రకారుడు దామెర్ల రామారావు చెల్లెలు బుచ్చి కృష్ణవేణమ్మను
అప్పటికే హనుమంతరావు వివాహం చేసుకుని ఆమె కూడా సబర్మతి ఆశ్రమంలో ఉంది. సరిగ్గా కనపడటం లేదు బుచ్చి కృష్ణవేణమ్మ ఈమె. కొడక కనకమ్మ గారి మరొక వైపు నెల్లూరు ప్రాంతం కొత్తపూడి గ్రామానికి చెందిన కొనక కనకమ్మ గారు 1918లో మద్రాసులో రాజగోపాలాచారి ఇంట్లో గాంధీని కలిసి సత్యహింసల పట్ల గౌరవం పెంచుకున్నారు. ఆమె ప్రారంభించిన సుజనరంజని సభ కార్యకలాపాలలో కట్టమంచి, రాయప్రోలు, దీపాల, కొమర్రాజు, వెన్నెలకంటి రాఘవయ్య, కాశీనాథుడి, గాడిచెర్ల వంటి వాళ్ళు పాల్గొనేవాడు. అలాగే ఈ జాబితాలోని ప్రముఖ జీవితాల కృషిని ఒకసారి పరిశీలించి మననం చేసుకుంటే ఆ కార్యక్రమాలు ఎంత ఉత్కృష్టమైనవో తెలుస్తాయి. శ్రీ కృష్ణయ్య గారు, కొనక కనకమ్మ, దిగుమతి హనుమంతరావు, దామర్ల బుచ్చి కృష్ణవేణమ్మ కలయిక తెలుగునాట కొత్త చైతన్యానికి సరికొత్త పునాది. దిగుమతి హనుమంతరావు, కృష్ణవేణమ్మ, చతుర్వేదల వెంకట కృష్ణయ్య, కొనక కనకమ్మ సహకారంతో సబర్మతి తర్వాత పినాకిని ఒడ్డున దేశంలో 2వ గాంధీ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న మహాత్ముడు ప్రారంభించారు. అతివాద కార్యక్రమాల కోసం మొదలైన పల్లెపాడు, ఆయుధ కురుక్షేత్రం, సత్యాగ్రహ హింసల ఆశ్రమంగా అదే ఇప్పుడు శతాబ్దపు చరిత్ర కలిగిన పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంగా పేరు ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి గాంధీ కోరిక అనుసరించి అంటరానితనాన్ని నిష్టగా పాటించే పల్లిపాడు బ్రాహ్మణులు తమ వీధుల గుండా హరిజనులతో ఊరేగారు. తర్వాతనే ఆశ్రమాన్ని గాంధీ ప్రారంభించారు. పల్లిపాడు పినాకిని ఆశ్రమ కారణంగా నెల్లూరు, తెలుగు ప్రాంతాల గాంధేయ తత్వానికి, ఆచరణకు ఒక ముఖద్వారంగా పరిగణించారు. 1915లో మొదటిసారి, 1919 అలాగే 1920 సంవత్సరాలలో ఒక్కోసారి రైలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో తెలుగు ప్రాంతాలు సందర్శించి 1921లో 2 సార్లు, 29లో ఆయన పర్యటన చేసినప్పుడు ఉయ్యూరు వచ్చారు. 33, 34, 46 ఒక్కొక్కసారి పర్యటనకు వచ్చి 10 రోజులు, 14 రోజులు ఇలా పరిశీలిస్తే దాదాపు 90 నుంచి 100 రోజులు గాంధీజీ 3 దశాబ్దాల కాల వ్యవధిలో తెలుగు ప్రాంతంలో నివసించారు. మరోవైపు 1885 తొలి కాంగ్రెస్ సమావేశం అనంతపురం జిల్లా గుత్తి కేశవ పిళ్ళై కూడా హాజరయ్యారు. 1905లోనే బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనకు వస్తే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆయన ప్రసంగాన్ని అనువదించారు. కనుక గాంధీజీ 1915లో భారతదేశానికి తిరిగి రాకముందే ఇక్కడి ప్రజానీకం స్పందించడం ప్రారంభం. వెన్నెలకంటి రాఘవయ్య, (1910) ఆంధ్ర భారతి పత్రికలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పేరు ఆయన దక్షిణాఫ్రికా విజయాలను, పోరాట విధానాన్ని, నిర్మాణాత్మక వైఖరి వివరించారు. 1914లో ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో కాశీనాథు నాగేశ్వరరావు గాంధీ గారి త్యాగం అనే వ్యాసం, రాయప్రోలు సుబ్బారావు భగవాన్ మోహన్ దాస్ కరుణాసాంద్ర గాంధీ పేరిట రాసిన వ్యాసం కనపడతాయి.
ఆంధ్రపత్రిక 1914లో మద్రాసు నుండి బొంబాయి నుంచి మద్రాసుకు వచ్చి గరిమెళ్ళ సత్యగోదావరి శర్మ రాజన్ సత్యాగ్రహం తొలి కవిత ఖండిక కూడా ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వచ్చి 1916లో వావిళ్ళవారు ప్రచురించారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గ్రంథాన్ని ఎస్పి రంగాచార్యులు అదే ఏడాది బొడ్డపాటి శేషగిరిరావు గాంధీ గురించి మరో చరిత్ర రాశారు. మళ్ళీ 1920లో పి నరసింహారావు, 1921లో మానికొండ సత్యనారాయణ శాస్త్రి, ఇంకా ఆత్మకూరు గోవిందాచార్యులు గాంధీజీ జీవిత చరిత్రలు రాశారు. కనుక వార్తాపత్రికల ద్వారా మాత్రమే కాక నోటి మాటగా చేరిన సమాచారం గాంధీజీ ప్రభావం ఈ దక్షిణాంధ్ర మీద బాగా పడింది. 1920లో కలకత్తా నుండి మద్రాసు వెళ్ళడం, మళ్ళీ బొంబాయి తిరిగి వెళ్ళడంలో మార్గమధ్యంలో రైలు మారిన కొందరు నాయకులు, ఎందరో ప్రజలు గాంధీని కలిసేవారు. 1921 మార్చి ఏప్రిల్ నెలల్లో బెజవాడ ప్రజలు గాంధీ కలిసారు. సభ కారణంగా దాదాపు 2 వారాల పాటు మన తెలుగు తీర ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే మళ్ళీ 1921 సెప్టెంబర్లో మరో 2 వారాలు బళ్ళారి, కడప, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో పర్యటన చేశారు. 25, 27, 19 2 సార్లు రైలు ప్రయాణం చేస్తూ కొందరు ప్రజలు స్టేషన్లలో కలిసి తర్వాత 29 ఏప్రిల్లో 1 వారం పాటు హైదరాబాద్, విజయవాడలో ఉన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలు తారస్థాయిలో ఉండగా 1922 ఫిబ్రవరి 4 చౌరీ చౌరాలో అల్లర్లు పెద్ద ఎత్తున జరిగిన ఆ ప్రాంతం రక్తసిక్తం. దాంతో హింసలు ఏమాత్రం నచ్చని గాంధీ అది మరింత ప్రజ్వరిల్లితే ఇంకా వినాశమని తలచి ఉద్యమాన్ని పూర్తిగా ఆపివేయడం చరిత్ర మనకు తెలుసు. ఈ చర్యలోని అంతఃసూత్రాన్ని 1925 ఫిబ్రవరి 4 రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరం సీతానగరంలో జరిగిన గౌతమి సత్యాగ్రహ ఆశ్రమ ప్రారంభానికి సంబంధం. అహింసాత్మకంగా మన జీవితాన్ని, ఉద్యమాన్ని ఎలా మలచుకోవాలని రీతిని తెలియచెప్పడానికి ఈ గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం మొదలైంది. అల్లూరి సీతారామరాజు సహాధ్యాయి, మద్దూరి అన్నపూర్ణయ్య గొప్ప స్వాతంత్ర సమర సేవకుడు, బ్రహ్మాజ్యోతిర సుబ్రహ్మణ్యం, కోవిడి లింగరాజు, క్రోవి, ధరణి ప్రగడ శేషగిరిరావు, చందుపట్ల హనుమంతరావు, మన ప్రగడ వెంకట్రావు, రామచంద్రుడి వెంకట మొదలైన వాళ్లతో చరిత్ర సృష్టింపచేసిన ఈ ఆశ్రమాన్ని గురుసు సాంబమూర్తి ప్రారంభించారు. ఈ ఆశ్రమం నుంచి అన్నపూర్ణయ్య కాంగ్రెస్ పత్రిక వెలువరించి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాడు చంపిన తీరును వివరిస్తూ ఆ పత్రిక 1927 జూలై 16 ఒక ప్రత్యేక సంచిక వెలువరించి గాంధీజీ ఉద్యమం అన్ని రకాల ప్రజలను అంతర్భాగం చేస్తూ వారి జీవన విధానం మెరుగయ్యే కార్యక్రమాలలో కలిసి సాగింది. కనుక ఇది ఏ వర్గానికో పరిమితమైంది కాదు. ఇప్పటికి 4 భాగాలు చూసాం. 5వ భాగం రేపు తెలుసుకో.